టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, ఏంటి ఆ అప్డేట్ అని చెప్పి డీటెయిల్‌గా చెప్తా. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఏంది ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ ఇది ఎవరికి హెల్ప్‌ఫుల్ అండ్ ఎట్లా ఉంటది అని చెప్పి డీటెయిల్‌గా స్క్రాచ్ బిగినింగ్ నుండి చెప్తా నేను మీకు. ఓకేనా? సో, ఈ వీడియోని నేను ఒక 15-20 టైమ్స్ రికార్డ్ చేయడం అయితే జరిగింది. సో, మంచి అవుట్‌పుట్ రాలేదు. మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. అందుకే ఈరోజు అసలు ఒక్క వీడియో కూడా పెట్టలేదు. సో, చాలా టైం తీసుకొని ఈ వీడియోనైతే రికార్డ్ చేస్తున్నా. కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉంటది. సో, కానీ నేను మీకు డీటెయిల్‌గా క్లియర్‌గా చెప్తా. స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మనోళ్ళందరూ కూడా జస్ట్ మన ఛానల్‌ని విజిట్ చేస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప సో, మన వీడియోస్ అనేవి చూస్తున్నారు, మన కంటెంట్ అనేది చూస్తున్నారు తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయిర్రి. మనోళ్ళు ఒక 1000 మంది చూస్తే అందులోపల ఒక 50-60 పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉంటున్నారు. సో, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. సో, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, సపోర్ట్ చేయిర్రి. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం మన ఛానల్ నుండి వీడియో అయితే చేసుకుందాం. ఓకేనా? సో, ప్రీవియస్‌గా మనం వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా ఏ అప్డేట్స్ వచ్చినా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలే మర్చిపోకుర్రి. ఓకేనా? సో, ఫస్ట్‌లీ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి అప్డేట్ ఏంది అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా మీకు. ఓకేనా? సో, మీకు ఇది తెలవాలంటే ఫస్ట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించి మనకు సో, ఆహ్, వైఐఐఓఈ, కేజీబీవీకి సంబంధించి టీజీఆర్జేసీ సెట్ త్రూనే మనకు అడ్మిషన్స్ అయితే ఇయ్యడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? 2026 లోపల కస్తూరిబాకి సంబంధించిన యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కస్తూరిబా గాంధీ అని చెప్పి మనకు వైఐఐఓఈ అని చెప్పి మనకు కొత్తగా కొన్ని కాలేజీలు అయితే ఉన్నాయన్నట్టు. ఆ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్ అనేది టీజీఆర్జేసీ సెట్ త్రూనే తీసుకుంటున్నారన్నట్టు. ఓకేనా? సో, దాంతో పాటుగా మనకి టీజీఆర్జేసీ సెట్ ఏదైతే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా టీజీఆర్జేసీ సెట్ నుండే అడ్మిషన్స్ అయితే అయితున్నాయి. సో, మనం ఇక్కడ చూసుకుంటే 2025 లోపల మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ లోపల జాయిన్ అవ్వాలి అంటే తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. ఓకేనా? 2025ల. 26 విషయానికొస్తే ఏమైంది కదా అంటే మీరు ఒకవేళ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల జాయిన్ అయిదామన్నా తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయాలి. అండ్ దాంతో పాటుగా కేజీబీవీలల్లా మనకు కొన్ని ఎక్సలెన్స్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా? సో, యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కస్తూరిబా గాంధీ ఆహ్, కస్తూరిబా బాలిక విద్యాలయాలు అని చెప్పి మనకు సో, ఈ ఎక్సలెన్స్ 93 కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు మన తెలంగాణ లోపల. ఓకేనా? డిస్ట్రిక్ట్‌కి 3 ఆ డిస్ట్రిక్ట్ లోపల ఏందంటే ఎంపీసీ, బైపీసీ, సీఈసీకి సంబంధించి ఎంపీసీకి సంబంధించి ఒక కాలేజు ఒక డిస్ట్రిక్ట్ లోపల, బైపీసీకి సంబంధించి ఒక కాలేజు, సీఈసీకి సంబంధించి ఒక కాలేజు అట్లా మన తెలంగాణ లోపల 93 ఓకే. 93 వైఐఐఓఈ, కేజీబీవీ కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో, యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు. ఓకేనా? సో, మనకిక్కడ ఏంది కదా అంటే 2026 లోపల మీరు కేజీబీవీ లోపల జాయిన్ అయిదామనుకున్నా, ఆర్‌జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల జాయిన్ అయిదామనుకున్నా, తెలంగాణ రెసిడెన్షియల్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాసుండాల్సి ఉంటదన్నట్టు. టీజీఆర్‌జేసీ సెట్. ఓకేనా? టీజీఆర్‌జేసీ సెట్ అంటాం. సో, టీజీఆర్‌జేసీ సెట్ రాస్తే మీరు కేజీబీవీలనా లేకపోతే ఆర్‌జేసీలనా జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఈ కేజీబీవీ లోపల మరి ఎవరు జాయిన్ కావచ్చు అనంటే ఓన్లీ గర్ల్స్. ఓకేనా? గర్ల్స్ మాత్రమే జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఇక్కడ మనకు ప్రాబ్లమ్ ఏంది కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకు ఐదర్ నువ్వు కేజీబీవీ లోపల జాయిన్ అయితావా? లేకపోతే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల జాయిన్ అయితావా? అని చెప్పి మనకు ఒక ఆప్షన్ అయితే అడిగిందన్నట్టు. ఓకేనా? సో, మనం టీజీఆర్‌జేసీ సెట్ రాస్తే ఏదైనా ఒక దాంట్లోనే జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నమాట. ఐదర్ కేజీబీవీ ఆర్ ఆర్‌జేసీ. ఓకేనా? రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో కావచ్చు, లేకపోతే కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలలో కావచ్చు జాయిన్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఈ టీజీఆర్‌జేసీ సెట్ రాస్తే రెండిట్లలో జాయిన్ కావడానికి ఛాన్స్ లేదు. ఓకేనా? ఏదైనా ఒక్కటాట్లనే జాయిన్ కావడానికి ఛాన్స్ ఉండే అన్నట్టు. మనకొచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇప్పుడు దాన్ని ఏం చేసిర్రు అంటే చేంజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, దాన్ని ఎట్లా చేంజ్ చేసిర్రు అని చెప్పి నేను డీటెయిల్‌గా చెప్తా. అండ్ ఒకవేళ చేంజ్ చేస్తే అది ఎట్లా వర్కౌట్ అయితది అని చెప్పి కూడా నేను మీకు డీటెయిల్‌గా చెప్తా. ఓకేనా? సో, స్కిప్ చేయకుండా చూడుర్రి అర్థమైతది మీకు. సో, సింపుల్ ఏందంటే మనం ఒకవేళ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల జాయిన్ అయిదాం అనుకున్నా ఓకేనా? సో, లేకపోతే కేజీబీవీలో జాయిన్ అయిదాం అనుకున్నా. ఒకవేళ మీరు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లలో జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం కేజీబీవీలలో జాయిన్ అవ్వుడు డ్రాప్ కావాల్సుండే. ఓకేనా? ఎందుకంటే మనకు టీజీఆర్‌జేసీ సెట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అప్పుడు ఏంది కదా అంటే
నువ్వు దేనికి అప్లై చేసుకుంటావు అని చెప్పి మనల్ని డైరెక్ట్ అడిగిర్రు. ఓకేనా. నువ్వు కేజీబీవీకి అప్లికేషన్ పెట్టుకుంటావా? లేకపోతే ఆర్‌జేసీకి అప్లికేషన్ పెట్టుకుంటావా? అని చెప్పి మనోళ్ళు డైరెక్ట్ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపలనే అడగడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనం ఒకవేళ ఆర్‌జేసీలో జాయిన్ కావాలంటే అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ కావాలంటే కేజీబీవీలలో జాయిన్ కావద్దన్నట్టు. ఓకేనా. సో, కేజీబీవీ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లో జాయిన్ కావడానికి పాసిబిలిటీ లేకుండే అన్నట్టు. ఓకేనా. సో, మీరు టీజీఆర్‌జేసీ సెట్ రాసుకునేటప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నాం. ఆ ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల అదా, ఇదా, దీస్ ఆర్ దట్ ఏదైనా ఒకటే చూజ్ చేసుకోమన్నారు. సో, ఇప్పుడేమైతది గదా అంటే ఆర్‌జేసీ లోపల జాయిన్ అయిదాం అనుకున్నోళ్ళు కేజీబీవీ లోపల జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉండకపోయేది. ఓకేనా. సో, కేజీబీవీ లోపల జాయిన్ అయిదాం అనుకున్నోళ్ళు ఆర్‌జేసీ లోపల జాయిన్ కావడానికి ఛాన్స్ ఉండకపోయేది. ఎందుకు అనంటే ఒకటే రోజు ఎగ్జామ్ ఉన్నది. సో, ఆర్‌జేసీ సెట్ అనేది ఒకటే రోజున్నది. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ గూడా ఒకటే ఎగ్జామ్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలన్నారు. నువ్వు పెట్టుకుంటే ఆర్‌జేసీకి పెట్టుకుంటావా? లేకపోతే కేజీబీకి పెట్టుకుంటావా? సో, అదా, ఇదా, దీస్ ఆర్ దట్ అని చెప్పి మనకు అట్లా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు ఆన్‌లైన్ అప్లికేషన్ లోపల. సో, కాబట్టి ఒకటే రోజు కండక్ట్ చేసిర్రు ఎగ్జామ్ అనేది ఆర్‌జేసీకి, కేజీబీవీకి ఒకటే రోజు ఎగ్జామ్ ఉన్నది. టీజీఆర్‌జేసీ సెట్ అనేది కామన్ పేపర్ అయితే ఉంటదన్నట్టు. సో, బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, దాని తర్వాత ఎంఈసీ కావచ్చు. ఓకేనా. సో, టీజీఆర్‌జేసీ సెట్ లోపల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ వాళ్ళకు ఎంఈసీ ఉంటది. కేజీబీవీ వాళ్ళకి సీఈసీ ఉంటదన్నట్టు. ఓకేనా. ఎంపీసీ, బైపీసీ పేపర్‌లు అయితే సేమ్ ఉంటాయి. ఈ ఎంఈసీ హెచ్ఈసీ అని డిఫరెంట్ ఉంటాయన్నట్టు అవి. ఓకేనా. ఎంపీసీ, బైపీసీ పేపర్‌లు సేమ్ ఉంటాయి. ఓకేనా. కేజీబీవీకి అండ్ దాంతో పాటుగా ఆర్‌జేసీకి. ఈ ఎంఈసీను, సీఈసీ మాత్రం డిఫరెంట్ అయితే ఉండడం అయితే జరుగుతానట్టు. ఓకేనా. సో, ఇక్కడ ఏంది గదా అంటే ఒకవేళ బైపీసీ గాని, ఎంపీసీ గాని కేజీబీవీ లోపల లేకపోతే ఆహ్, ఆర్‌జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల పెట్టుకుందాం అనుకున్నోళ్ళు మాత్రం కొంచెం ఎఫెక్ట్ కావడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా. సో, నాకు కేజీబీవీ అంటే ఇష్టమే. ఓకేనా. సో, నాకు కేజీబీవీ అంటే ఇష్టమే. అండ్ దాంతో పాటుగా నాకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అంటే ఇష్టమే బ్రో. నేను ఎంపీసీ, కేజీబీవీ అయినా చేద్దాం అనుకున్నా, లేకపోతే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అయినా చేద్దాం అనుకున్నోళ్ళు మాత్రం ఎఫెక్ట్ అయితా ఉండే. ఓకేనా. సో, కానీ మనోళ్ళు ఏం చేసిర్రు అంటే దాన్ని ఏందంటే మీరు ఒకవేళ కేజీబీవీకి ఎగ్జామ్ రాసినా, ఆర్‌జేసీకి ఎగ్జామ్ రాసినా కూడా రెండిటికి ఎలిజిబిలిటీ ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో, దీని గురించి మనోళ్ళు మస్తు మెసేజ్‌లు కూడా పెట్టిర్రు ప్రీవియస్‌గానే నాకు. సో, అన్న నేను ఇట్లా కేజీబీవీకి అప్లికేషన్ పెట్టుకున్నా, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లలో కూడా జాయిన్ కావడానికి ఛాన్స్ ఉంటదా అని చెప్పి. అన్న నేను రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి అప్లికేషన్ పెట్టుకున్నా, కేజీబీవీలల్లా జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటదా అని చెప్పి మనోళ్ళు మస్తు మంది మెసేజ్‌లు కూడా పెట్టడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. దానికి నేను కరెక్ట్‌గా ఆన్సర్ ఇవ్వలేకపోయినా. యాస్ పర్ నోటిఫికేషన్ ఏదైనా ఒక్కదానికి మాత్రమే నువ్వు ఎలిజిబుల్ అయితావు. నువ్వు కేజీబీవీ పెట్టుకుంటే కేజీబీవీకి మాత్రమే ఎలిజిబుల్ అయితావు. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ పెట్టుకుంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి మాత్రమే ఎలిజిబుల్ అయితావు. ఓకేనా. సో, దానివల్ల ఏమైంది గదా అంటే ఈ ఎగ్జామ్స్ అనేది ఒకటే రోజు ఉండడం వల్ల అండ్ ఈ టీజీఆర్‌జేసీ సెట్ అనేది ఒకటే రోజు ఉండడం వల్ల మనకు ప్రాబ్లమ్ ఏమైంది గదా అంటే సో, ఈ కేజీబీవీలల్లా జాయిన్ అంటే కేజీబీవీలల్లా జాయిన్ కాకపోవడానికి అంటే కేజీబీవీ లోపల జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్నా గూడా ఓకేనా. సో, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి అప్లికేషన్ పెట్టుకొని కేజీబీవీ కాడ కాంప్రమైజ్ అవ్వుడు. ఓకేనా. సో, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి ఇంట్రెస్ట్ ఉన్నా గూడా కేజీబీవీకి అప్లికేషన్ పెట్టుకొని కాంప్రమైజ్ అవ్వుడు అట్లాంటివి జరిగినాయన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనకేందంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఏంది గదా ఆ ఇన్ఫర్మేషన్ అంటే మనకొక న్యూస్ పేపర్ ఆర్టికల్ లోపల మెన్షన్ చేషిర్రు. సో, ఏమని మెన్షన్ చేషిర్రు గదా అంటే మీరు తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కేజీబీవీకి రాసినా, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి రాసినా. సో, దీనికి రాసినా, దానికి రాసినా మనకైతే సో, రెండిటికి ఛాన్స్ ఇస్తారు అని జెప్పి మనకు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ రావడం అయితే జరిగింది. అండ్ ఇది ఎవరికి గదా అంటే ఓన్లీ ఫర్ గర్ల్స్ ఇది. ఎందుకంటే సో, కేజీబీవీ అనేది గర్ల్స్ కోసం మాత్రమే. ఓకేనా. సో, ఓన్లీ అవి గర్ల్స్ హాస్టల్స్ మాత్రమే ఉంటాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు కేజీబీవీ అనేది ఎన్నున్నాయి? 93 ఉన్నాయన్నట్టు మన తెలంగాణ లోపల. ఓకేనా. సో, 93 ఉన్నాయి. ఈ 93 లోపల ఏందంటే డిస్ట్రిక్ట్‌కి ఒక 3 అయితే ఉంటాయన్నట్టు. ఎంపీసీ ఒకటి, బైపీసీ ఒకటి, సీఈసీ ఒకటి. ఓకేనా. అండ్ మనకేందంటే సీఈసీ, ఎంఈసీ అనేవి లేవు గాబట్టి ఐదర్ ఎంపీసీ అన్నా అండ్ దాంతో పాటుగా బైపీసీ. ఎంపీసీ, బైపీసీ ఎవరైతే గర్ల్స్ కేజీబీవీలలో ఏద్దామనుకోని ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకుంటారో, ఈ కేజీబీవీలలో ఏద్దామనుకున్నోళ్ళు ఆర్‌జేసీకి గూడా ఎలిజిబుల్ అయితారు బ్రో. ఓకేనా. రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి కూడా ఎలిజిబుల్ అయితారు. ఈ బైపీసీ ఏద్దామనుకున్నోళ్ళు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌లలో బైపీసీ ఏద్దామనుకున్నోళ్ళు ఈ కేజీబీవీలకు ఎలిజిబుల్ కావడం అయితే జరుగుతానట్టు. ఒకవేళ మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు కేజీబీవీకి, ఎంపీసీ ఆర్ బైపీసీకి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మీరు ఆర్‌జేసీ లోపల గూడా ఎంపీసీ ఆర్ బైపీసీ ఏసుకోవచ్చు.
లేకపోతే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆర్‌జేసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎంపీసీ ఆర్ బైపీసీకి చేసుకుంటే కేజీబీవీ కూడా ఎలిజిబుల్ కావడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, వాళ్ళొక న్యూస్ పేపర్ ఆర్టికల్ లోపల ఏం మెన్షన్ చేషిర్రు కదా అంటే, సో, వాళ్ళు కేజీబీవీకి అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళకి ఆర్‌జేసీకి, ఆర్‌జేసీకి పెట్టుకున్నోళ్ళకు కేజీబీవీకి ఛాన్స్ ఇస్తారన్నారు. సో, ఇదేందంటే గర్ల్స్‌కి మాత్రమే ఛాన్స్ ఇవ్వడానికుంటది. ఎంపీసీ, బైపీసీ వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఇవ్వడానికైతే ఉంటదన్నట్టు నాకు తెలిసినంత వరకు. అండ్ మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ వెబ్ ఆప్షన్‌లయితే పెట్టినాం. ఓకేనా? సో, ఈ వెబ్ ఆప్షన్‌లం అనేది మనం ఆల్రెడీ ఇచ్చినాం కాబట్టి, ఈ వెబ్ ఆప్షన్‌లకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? వాళ్ళ డిస్ట్రిక్ట్‌లో ఉన్నోళ్ళకి ఇస్తారా? అసలు మళ్ళా వెబ్ ఆప్షన్‌లు తీసుకుంటారా? మళ్ళా ప్రియారిటీ తీసుకుంటారా? అని చెప్పి అది చూడాల్సున్నదింకా. ఓకేనా? దానికి సంబంధించి మనకింక అప్డేట్ ఏం లేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంది కదా అంటే, తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే కేజీబీవీకి ఎలిజిబుల్ ఇస్తారు. అండ్ దాంతో పాటుగా రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్‌కి ఎలిజిబిలిటీ ఇస్తారు. ఓన్లీ ఫర్ గర్ల్స్‌కి. ఓకేనా? అండ్ దాంతో పాటుగా ఎంపీసీకి, బైపీసీకి మాత్రమే ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మనం ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదో ఒక గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకొనున్నాం గదా! దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ గర్ల్స్‌కి, ఎంపీసీకి, బైపీసీకి సో, మీరు ఆర్‌జేసీకి అప్లికేషన్ పెట్టుకుంటే కేజీబీవీకి ఛాన్స్ ఇస్తారు. కేజీబీవీ పెట్టుకున్నా గూడా ఆర్‌జేసీకి ఛాన్స్ అయితే ఇస్తారన్నట్టు. సో, ఇది ఎట్లా సార్ట్ ఔట్ చేస్తారు అని చెప్పి మనకింకా అప్డేట్ అయితే ఏం లేదు. దాని గురించి మనం ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంది కదా అంటే మీరు ఆర్‌జేసీకి అప్లికేషన్ పెట్టుకొని, మీరు ఒకవేళ ఫీమేల్ అయ్యుండి ఎంపీసీ ఆర్ బైపీసీ అయితే మాత్రం సో, ఇది మీకొక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఫర్దర్‌గా ఇంకా ఏదన్నా అప్డేట్ ఉంటే మనం మాట్లాడుకుందాం. అండ్ బాయ్స్‌కి ఎందుకు లేదు బ్రో అనంటే, సో, బాయ్స్‌కి ఎందుకు లేదు కదా అంటే సింపుల్ ఏందంటే మనం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల బాయ్స్ కాలేజ్‌లుంటాయి. కేజీబీవీ లోపల బాయ్స్ కాలేజ్‌లుండయన్నట్టు. కేజీబీవీ అనేది ఓన్లీ గర్ల్స్‌కి మాత్రమే కాబట్టి బాయ్స్‌కైతే ఉంటది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఇంకోటేందంటే సీఈసీ, ఎంఈసీకి ఎందుకు లేవు బ్రో అనంటే, సీఈసీ, ఎంఈసీ అనేది ఎందుకు లేవంటే సింపుల్ ఒకటే విషయము. సో, మనకు ఆర్‌జేసీ లోపల ఏందంటే ఎంపీసీ, బైపీసీ అనేది కామన్ ఉంటాయి. ఓకేనా? ఆర్‌జేసీ లోపల ఎంఈసీ ఉంటది. ఇక్కడ వీళ్ళకేంది కదా అంటే ఎంపీసీ, బైపీసీ అనేది కామన్ ఉంటది కస్తూరిబా లోపల. సీఈసీ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ సీఈసీ, ఎంఈసీ గాకుండా ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్‌లకు సంబంధించి మాత్రం వాళ్ళకు, వీళ్ళకు సో, ఈ అప్లికేషన్ చేసుకున్నోళ్ళకి ఆ అప్లికేషన్‌కి, ఆ అప్లికేషన్ చేసుకున్నోళ్ళకు అంటే ఈ అప్లికేషన్ చేసుకున్నోళ్ళకంటే సింపుల్లీ కేజీబీవీకి అప్లికేషన్ చేసుకున్నోళ్ళకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అండ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళకి కేజీబీవీ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు అని చెప్పి పేపర్ ఆర్టికల్ లోపల ఇచ్చిర్రు. సో, అది ఎంతవరకు నిజము, అది ఎంతవరకు వర్కౌట్ అయితది అని చెప్పి సో, మనం ఫర్దర్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో, కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉండొచ్చు. బట్ ఏంది కదా అంటే సింపుల్‌గా చెప్పాలంటే కేజీబీవీలల్లకి అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళకు ఆర్‌జేసీకి, ఆర్‌జేసీకి అప్లికేషన్ పెట్టుకున్నోళ్ళకు కేజీబీవీకి ఛాన్స్ అయితే ఇస్తున్నారు గర్ల్స్‌కి. ఓకేనా? సో, అది ఇన్ఫర్మేషను. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ ఫర్దర్‌గా చేసుకుందాం. కొంచెం టైమ్ టేకింగే ఉన్నది. అండ్ నేను గూడా ఇదంతా ఏందంటే ప్రాపర్‌గా డీటెయిల్‌గా ఇట్లా క్లియర్‌గా రాసుకొని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఫర్దర్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ చేసుకుందాం. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయర్రి. వీడియో ఎట్లుందని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.